అవునా, సరే రమ్మను, డ్రాప్ చేస్తాను. వద్దమ్మా, నువ్వు కోర్టుకెళ్ళు, నేను ఎలాగో అలాగా నడుచుకుంటూ వెళ్తాను. నాకు అలవాటేనమ్మా. మరేం పర్లేదు తాతయ్య, నేను మిమ్మల్ని డ్రాప్ చేసే వెళ్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, రండి. నీకెందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమే ఉంది తాతయ్య. నేనేమన్నా మిమ్మల్ని తీసుకెళ్తున్నానా? బండే కదా తీసుకెళ్లేది. మీరు రండి, రండి. జాగ్రత్తమ్మా. రండి తాతయ్య, ఎక్కండి. అక్క, ఈయన వచ్చారులే అక్క, ఖాళీగానే ఉంటుంటారు. ఈయన డ్రాప్ చేస్తారు, నువ్వు వెళ్ళక్క. ఏంటి, తాతయ్యని మార్కెట్ దగ్గర డ్రాప్ చేయాలా? అవును, డ్రాప్ చేయడమే కాదు, మీరు తాతయ్యతో కలిసి కూరగాయలు తీసుకురావాలి. అది నువ్వు చెప్పకపోయినా చేస్తాను రాని. మేడం మీరు వెళ్ళండి, నేను డ్రాప్ చేస్తాను. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ. సరే తాతయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే తల్లి, నూరేళ్లు చల్లగా ఉండు. సరే తాతయ్య. రా తాతయ్య, కూర్చో. జాగ్రత్తగా వెళ్ళిరండి. జాగ్రత్త. సరే అమ్మా. అక్క, దుమ్ము ఎక్కువగా ఉంది, నువ్వు కూడా మొహానికి స్కార్ఫ్ కట్టుకో. దీపక్, నువ్వు రెడీగా ఉండు. నేను అక్కడికి వెళ్ళి అట్నుంచి ఆవిడొచ్చే ముందే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు మళ్ళీ అప్పటికప్పుడు చెప్పొద్దు. నువ్వు వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ఓకేరా. రేయ్, ఎందుకైనా మంచిది ఒకసారి ఫోటో చూడరా. రేయ్ వా, చావ కొడుతున్నావు కదరా, చూపించు. చూపించరా, ఎంతసేపు చూస్తున్నాను రా. గ్యాలరీలో ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండడం ఏంట్రా, సపరేట్ ఫోల్డర్లో పెట్టుకోవాలి కదా. దొరికిందా? అదే చూస్తున్నాను రా. సరే, లేట్ అవుతుంది కానీ తన్ని గుర్తుంది కదా. నాకు గుర్తుందిరా, నీకు చూపించాలని వెతుకుతున్నాను రా. ఏ అవసరం లేదురా, తను వస్తుంటే నువ్వు చూసి గుర్తుపట్టి నాకు సిగ్నల్ ఇస్తావు కదా, సరిపోతుంది. సరేరా, వెళ్ళరా, వెళ్ళు. చెప్పరా. రే దీపక్, రెడీగా ఉండరా,
వస్తుంది. స్కూటీ మీద ఫేస్కి చున్ని కప్పుకొని వస్తుంది తనే. ఓకేరా. రే ఆగ్రా. మళ్ళీ ఏమైందిరా? ఒక్కసారి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూసొద్దాం. రే దీపక్, ఇటు రాకుండా మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతుందిరా. ఎటు వెళ్తుందిరా? రే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందిరా. అప్పుడు కూడా ఇలాగే చేసిందిరా. డామ్ ఇట్. దీపక్ మళ్ళీ ఆగిందిరా. నేను స్కూల్కి వెళ్ళే టైంకి లాంగ్ బెల్ కొడతారు. స్వీటీ వంశీ లోపలికి వెళ్ళిపోతారు. కోర్ట్ కేసు టైం అవుతుంది. స్వీటీ వంశీ దగ్గరికి ఈవినింగ్ వెళ్ళొచ్చు. రే దీపక్ మళ్ళీ ఇటువైపు వస్తుందిరా. సరేరా, రెడీ రెడీ. ఝాన్సీ అక్క, అక్క అక్క, ఇదేంటి బ్రేక్ పడట్లేదు? అక్క అక్క, పక్కకి తప్పుకో అక్క. దీపక్, అక్క తప్పుకో అక్క. దీపక్! దీపక్ అక్క అయ్యో, యాక్సిడెంట్ అయినట్టు. బండి ఆపు. మేడం, అయ్యో మేడం, లేవండి మేడం, లేవండి. అయ్యో ఎవర్రా ఇతను? అదే నాకు అర్థం కావట్లేదురా. బాగా దెబ్బలు తగిలాయే. ఏం కాలేదు కదమ్మా? మేడం తనకి ఎలా తీసుకోండి. ఉందో? అయ్యో, జరగండి. ఎలా ఉన్నాడు తను? బానే ఉన్నాడమ్మా. ఇలాంటి వాళ్ళకి ఏమవుద్ది? ఈ డబ్బున్న వాళ్ళందరూ తప్ప తాగేసి ఇలా ఫాస్ట్గా వచ్చేసి మనుషుల్ని చంపుతూ ఉంటారు. తమ్ముడు, తమ్ముడు ఎలా ఉన్నావు? అంతా ఓకేనా? దీపక్, దీపక్, దీపక్. ఎవరమ్మా ఇతను? నీకు తెలుసా? నా తమ్ముడండి. బాగుందమ్మా మీ అక్క తమ్ముళ్ళ వరుస. మీరు ఫీడ్లు చేసుకోవడానికి జనాలు తిరిగే రోడ్డే దొరికిందా? రోడ్డు అనుకున్నారా, సర్కస్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి. క్షమించండి, ఏది కావాలని చేసింది కాదు. రే దీపక్, ఆటో 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 ఆటో, ఆపు ఆపు, ఆటో. ఒక్క నిమిషం సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. అలాగే రండి, ప్లీజ్ రండి. సార్. పట్టుకోండి, ఎక్కించండి. ఆటో ఎక్కించండి ఏమయ్య, రండి. ప్లీజ్ అండి. జాగ్రత్తమ్మా, పట్టుకో. జాగ్రత్త దింపండి. జాగ్రత్త, జాగ్రత్త. నెమ్మదిగా. దీపక్, జాగ్రత్త. దీపక్, దీపక్ రా. అన్నా, దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి అర్జెంటుగా పోనివ్వు. దీపక్, దీపక్,
దీపక్ నీకేం కాదు దీపక్. అన్న కొంచెం త్వరగా పోనివ్వండి అన్న ప్లీజ్. దీపక్ దీపక్ లే దీపక్. దీపక్ డాక్టర్ డాక్టర్ దీపక్ ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ అయిందండి. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. దీపక్ 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 నీకేం కాదు దీపక్, నేనున్నాను. దీపక్ కళ్ళు తెరు. ఏంటమ్మా ఏమైంది? మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, కొంచెం చూడండి డాక్టర్. దీపక్ దీపక్ నువ్వు ఉండమ్మా. చూడండి, యాక్సిడెంట్ అంటున్నారు, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. డాక్టర్ ఐఎమ్ ఏ లాయర్, ఐ నో ద ఫార్మాలిటీస్, అన్నీ నాకు తెలుసు. ప్లీజ్ మీరు ఎక్కడ సైన్ చేయమంటే నేను అక్కడ సైన్ చేస్తాను. ముందు ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. బ్లడ్ ఎలా కారుతుందో చూడండి, త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్. మేడం ప్లీజ్ మీరేం కంగారు పడకండి, మేం చూసుకుంటాం. బాయ్స్ ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళండి. దీపక్ మేడం మీరు ఇక్కడే ఉండండి. తమ్ముడు నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు నీకు నేనున్నాను. మేడం మీకు కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి మేడం. పదండి, మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. మా తమ్ముడు. మీ తమ్ముడికి ఏం కాదు మేడం, మీరు కంగారు పడకండి. పదండి. అది కాదండి. పదండి మేడం. తమ్ముడు ఒక 2 days ఇది ఇలానే ఉండనివ్వండి. Okay, start the proceedings. Where is the prosecution advocate? యువర్ ఆనర్, ఝాన్సీ గారికి కోర్టుకొస్తున్న దారిలో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు తనకు ఎలా ఉంది? ఎనీథింగ్ సీరియస్? నో సార్, నథింగ్ టు వరీ. దేవుడి దయ వల్ల ఝాన్సీ గారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. డ్రామా, ఎవ్రీథింగ్ డ్రామా యువర్ ఆనర్. ఎక్కడ కేసు ఓడిపోతాను అన్న భయంతో యాక్సిడెంట్ అని ఒక పిచ్చి డ్రామా ఆడుతున్నారు ఝాన్సీ గారు. నో యువర్ ఆనర్, ఇట్స్ నాట్ ఏ డ్రామా. కావాలంటే
ఝాన్సీ గారికి ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను. తర్వాత మీరు అది డ్రామానో లేక నిజమో అని కన్ఫర్మ్ చేసుకోండి. అలాంటిదేమీ అవసరం లేదు. నాకు ఝాన్సీ గురించి బాగా తెలుసు. మృణాల్ని, డోంట్ బీ సో రూడ్. అంత కఠినంగా మాట్లాడకండి. కొన్ని మన చేతుల్లో ఉండవు, అలా జరిగిపోతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్, ఝాన్సీ అలా యాక్సిడెంట్ అని చెప్పి తప్పించుకునే మనిషి కాదు. సో డోంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్. నేను ఈ కేసును నెక్స్ట్ వీక్ వాయిదా వేస్తున్నాను. ఎన్ని డేట్స్ యువరానా? ఇలా ఎన్ని డేట్స్, ఎన్ని వాయిదాలు? నా క్లయింట్ న్యాయం కోసం వెయిట్ చేయాలి. ఒకసారి యాక్సిడెంట్, ఇంకొకసారి ఇంకొకటి జరుగుతుంది. నా క్లయింట్ వెయిట్ చేస్తూనే ఉంటాడు. జడ్జిమెంట్ అనుకున్న టైంకి రాకపోతే నా క్లయింట్కి అన్యాయం జరిగినట్టే. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం నాకే లేకుండా పోతుంటే ఇక సామాన్యుడికి ఏముంటుంది చెప్పండి యువరానా? మృణాలిని గారు, నేను మీ ఆవేదనను అర్థం చేసుకోగలను. బట్ కొన్నిసార్లు తప్పదని చెప్పాను. అయినా కూడా మీరు నా ముందు కోర్టును తప్పుపడుతున్నారు. కోర్టుకు వ్యతిరేకంగా మీరేదైనా మాట్లాడితే మీరు కోర్టు ధిక్కారానికి గురవ్వాల్సి వస్తుంది. అలాగే మీ బార్ కౌన్సిల్ లైసెన్స్ను కూడా రద్దు చేయాల్సి వస్తుంది. మీ సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని క్షమిస్తున్నాను. ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. సార్ సంతకం. ఇందులో కూడా సార్. ఏంటే సంతకాలు మాత్రం ఫుల్, కలెక్షన్ మాత్రం నిల్లు. హలో ప్రియాంక గారు, రండి రండి, ప్లీజ్ కమ్ ఇన్. నువ్వు వెళ్ళు. మేడం గారితో కాస్త సామాజిక అంశాలు మాట్లాడవలసిన పని ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. అలాగే సార్. రండి మేడం, ప్లీజ్. అక్కడే ఆగిపోయారేంటి? రండి. మీరు అలా లోపలికి నడుచుకుంటూ వస్తుంటే సాక్షాత్తు ఆ కనక మహాలక్ష్మి నడిచొచ్చినట్టుంది. కూర్చోండి కూర్చోండి, బీ సీటెడ్. డబ్బు తెచ్చినట్టున్నారు కదా. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏం తీసుకుంటారు? పోనీ బీర్, విస్కీ, జిన్, రమ్. ఓ, డాక్టర్ కదా, హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ కంటెంట్ ఏమి తీసుకోరనుకుంటా. ఏంటి పైకి చూస్తున్నారు? కెమెరాలు ఉన్నాయేమని చూస్తున్నారా? ఉంటే పట్టించేద్దామనే. మీకు విషయం చెప్పనా? నా 34 ఏళ్ల కెరీర్లో నేను 3 సార్లు సస్పెండ్ అయిన ప్రతిసారి మళ్ళీ తిరిగి వచ్చేసిన. అది నా ట్రాక్ రికార్డ్. నీలాంటి వాళ్ళు నన్ను ఎన్నిసార్లు సస్పెండ్ చేయించినా నేను మళ్ళీ 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 తిరిగి వచ్చేస్తా. అందుకే నన్ను ఎంత కొట్టినా చావని పాముతో పోలుస్తారు. ఆడపిల్లలు రుద్దుకునే సబ్బు వాసన కంటే ఈ డబ్బు వాసనే
మత్తెక్కిస్తుంది. లెక్క కరెక్ట్గా ఉందో లేదో కౌంట్ చేసుకోండి. అయ్యో, ఇలాంటి లావాదేవీల్లో నమ్మకం లేకపోతే ఎలా? అయినా నేను బరువు చూసి చెప్పగలను కరెక్ట్గా ఉందో లేదో. ఇంకేమైనా ఇచ్చేది ఉందా? మరి ఇంకా ఎందుకు అలా కూర్చున్నారు? వెళ్ళండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, వెళ్ళవమ్మా. అమ్మయ్యా, పిడిపీడ విరగడైపోయింది. దా జాగ్రత్త. పద. అయ్యో దీపక్, జాగ్రత్త. దా చెయ్యి. జాగ్రత్త దీపక్, నెమ్మదిగా. ఎక్కు, మెట్టెక్కు. జాగ్రత్త, చూసుకో, నెమ్మదిగా. ఒక్క నిమిషం. అక్క, ఈ దెబ్బలేంటక్క? ఏమైంది? ఏం లేదు. ఇతనెవరు? నాకు యాక్సిడెంట్ కాకుండా కాపాడి తాను దెబ్బలు తగిలించుకున్నాడు. నువ్వందరినీ మంచివాళ్ళనే అనుకుంటావు, కానీ ఏ పుట్టలో ఏ పాముందో మనకెలా తెలుసు? ఎవరు ఎప్పుడు ఎలా మారతారో అని మనమేమైనా కలగంటామా?